హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగని అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే వీకెండ్ కదా అని చెప్పేసి మేము నేషనల్ జూ పార్క్, హైదరాబాద్ నేషనల్ జూ పార్క్ అయితే వెళ్ళాము. వెళ్ళగానే మా వాళ్ళు ఒక 2 హ్యాట్లు అయితే కొని తగిలించారనమాట. మా పెద్ద పాప అయితే ఆల్రెడీ చూసేసింది. మేమైతే ఆల్రెడీ వెళ్ళాము. బట్ మా చిన్న పాప చూడలేదు. మా జష్యూ కోసం అని చెప్పి ఒకసారి చూస్తుంది, ఏమైనా ఎక్సైట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళాము మేమైతే. కానీ ఫస్ట్లో అయితే కొంచెం బాగానే చూసిందండి. తర్వాత అయితే అసలు దేకలేదు వాటిని. ఫస్ట్ అయితే కార్లో వెళ్ళాము. బట్ చూస్తే అక్కడ అయితే సగం పైగా కార్ తీసుకోవడం కూడా వేస్ట్ అనిపించింది. ఆ టికెట్ తీసుకోవడం కూడా సగం పైగానే నడిచాము మేమైతే. సో ఫస్ట్ అయితే మనకి కొంచెం ఒక ఫిష్ ఎక్వేరియం, మొత్తం ఫిష్లు అన్నీ ఉన్నవైతే వస్తుంది. అదైతే నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్గా ఏమి అనిపించలేదు. అండ్ నెక్స్ట్ కొంచెం బాగా ఎక్సైట్ అయింది ఏంటంటే కొంచెం లయన్ దగ్గర అండ్ టైగర్ దగ్గర అయితే జస్ట్ కొంచెం ఎక్సైట్ అయింది, బాగా చూసింది. అండ్ వైట్ టైగర్ అయితే కొంచెం మనకి బాగా అనిపించింది అనమాట చూడడానికి. అది కూడా చాలా దగ్గరగా చూసాము. సో అదైతే కొంచెం బాగా అనిపించింది. సో కార్లో ఏంటి అని అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర మనం ఆపుతాడు. ఆ వ్యూ పాయింట్ అంతా మొత్తం చూసుకుని వచ్చాక మళ్ళీ మనం ఆ స్టాప్ దగ్గరికి వస్తే మళ్ళీ తీసుకెళ్తాడు అనమాట. అలా మొత్తం 5 స్టాప్స్ ఉంటాయి. ఆ 5 స్టాప్స్ కూడా కార్లో అయితే చూడొచ్చు. బట్ మధ్యలో మేమేంటి అంటే ఒకటి మిస్ అయ్యాము. అందుకని చెప్పేసి మళ్ళీ వాడు వెనక్కి అయితే వెళ్ళనన్నాడు. అందుకని చెప్పి మేమైతే నడిచి వెళ్ళిపోయాము సగం దూరం. టికెట్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ హాఫ్ మేమైతే నడుచుకుని వెళ్ళాం అనమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ జూ పార్క్లో పెద్దగా జంతువులు అయితే పెద్దగా ఏం అనిపించలేదు. ఏదో ఉండాలి కాబట్టి 1-2 ఉన్నాయని అనిపించింది. ఓన్లీ లైన్, టైగర్, చీతా ఈ 3 కొంచెం బెస్ట్ బాగా అనిపించాయి. మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి పెద్దగా అయితే నాకైతే యానిమల్స్ అయితే పెద్దగా కనిపించలేదు. మా జష్యూ ఫస్ట్ కొంచెం ఎక్సైట్ అయింది, తర్వాత పెద్ద ఏం పట్టించుకోలేదు అసలు. అది హిపోపాటమస్, రైనోసరస్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏదో 1-2 ఉండాలి కదా అన్నట్టు ఉన్నాయి. నేనైతే నేషనల్ పార్క్స్లో త్రివేంద్రం ఒకటి చూశాను, మైసూర్ ఒకటి చూశాను, హైదరాబాద్ ఒకటి చూశాను. నాకైతే మైసూర్ జూ పార్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందులో చాలా ఎక్కువ యానిమల్స్ ఉంటాయన్నమాట. మొత్తం చూడడానికి కూడా బర్డ్స్లో కూడా చాలా బర్డ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ పీజెంట్స్ దగ్గర కూడా మేము వెళ్ళాం కానీ పెద్దగా బర్డ్స్ కూడా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ పెద్దగా ఏం అనిపించలేదు. చాలా చిన్నగానే ఉంది, పెద్ద ఎక్కువ బర్డ్స్ అయితే ఏం లేవు. అండ్ పీకాక్స్ దగ్గర ఒకటి మా వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయ్యారు. పీకాక్స్ దగ్గర ఒకటి బాగా చూశారు. నాకైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 1 టైం వర్తబుల్ అంతే. నేనైతే ఆల్రెడీ చూశాను, బట్ మా జష్యూ కోసం అయితే వెళ్ళాము. నాకు దీనికంటే కూడా మైసూర్ జూ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. మీకే జూ పార్క్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంక లాస్ట్లో అయితే ఈ రెప్టైల్స్ది ఒకటి ఉంటుంది, స్నేక్స్ది. ఆ స్నేక్స్ దగ్గర ఒకటే కొంచెం పిల్లలు ఎక్సైట్ అయ్యారనమాట. అండ్ అవి కూడా డిఫరెంట్ స్నేక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లలకైతే నచ్చుతుంది. మనకైతే పెద్దగా ఏం అనిపించదు. పెద్దవాళ్ళకైతే 1 టైం వాచబుల్, పిల్లల కోసం వెళ్తే వెళ్ళాలి. సో మన హైదరాబాద్ నేషనల్ జూ పార్క్ మీకేమనిపించిందో, అసలు వర్తబుల్ కాదో అవునో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.